Yes. So just like the sound wave travels in a stethoscope, antena? So the same. Yeah, that is the example of optical fiber communication. Optical fiber communication lo manam, if you see here optical fiber communication, there is a wire will be in the form of a cylinder. It looks like this, a cylindrical core. Okay, so now this is the cylinder. You can think this is the line, axis of the cylinder. You can say, instead of a line, you can call it as a axis of the cylinder. Axis of the cylinder. Now this material is made with some material which has a refractive index as some inside material, then there is some outside material. So this must be the denser and this must be the rarer. Antena mara kavalsindi. So let's say for example light ray enters here. This is the enters here. So this is the air medium obviously anukundam. Bayata kuda rarer medium ante air medium. So which enters at an angle theta. Okay. Then rarer medium to denser medium bend towards the normal. Instead of going like this, it bends towards the normal. So this is the angle of refraction. Then it comes and enters. Now our aim must be ఇక్కడ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగాలి అంటే ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది ఎలా ఉండాలి, గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ క్రిటికల్ యాంగిల్ ఉండాలి. అప్పుడు టీఐఆర్ జరిగి మొత్తం లైట్ అనేది ఏంటి 100% రిఫ్లెక్టెడ్ బ్యాక్. సో మనం చూసుకోవాల్సిందల్లా ఇక్కడ యాంగిల్ ఐ విల్ బి మస్ట్ బి గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ క్రిటికల్ యాంగిల్ ఫర్ టీఐఆర్. దెన్ అగైన్ ఇట్ ఇన్సిడెంట్ హియర్, దిస్ యాంగిల్ ఈజ్ ఐ, దెన్ అగైన్ దిస్ ఇస్ యాంగిల్ ఈజ్ ఐ, దెన్ అగైన్ దిస్ ఐ ఈజ్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ క్రిటికల్ యాంగిల్. నో ఇష్యూస్, దెన్ అగైన్ ఇట్ రిఫ్లెక్ట్స్ బ్యాక్. అంతేనా మనకు జరిగేది. మళ్ళీ అది అలాగే ఏంటంటుంది. సో దిస్ ఇస్ ద ఓకే. నౌ సీ హియర్ దిస్ టుగెదర్ ఐ ప్లస్ ఆర్ మస్ట్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. అంటే ఆర్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees మైనస్ ఐ, లేదా మన ఇష్టం ఐ ఈజ్ ఈక్వల్ టు అటువైపు అనేది తీసుకో. సో I is equal to 90 degrees minus R. అంతేనా, ఏదైనా ఒకటి. సో ఇప్పుడు ఇది ఒక రిలేషన్. నౌ అప్లై స్నెల్స్ లా అట్ ద ఫస్ట్ బౌండరీ. అప్లై స్నెల్స్ లా హియర్. ఎయిర్ మీడియం కాబట్టి 1 తీసేసుకుందాం. సో సైన్ టీటా విల్ బి ఈజ్ ఈక్వల్ టు, లోపల రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మ్యూ తీసుకుందాం, ఇంటూ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఆర్. సో సైన్ టీటా విల్ బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ సైన్ ఆఫ్ ఆర్. ఎంత వచ్చింది మనకి ఇక్కడ 90 మైనస్ ఐ, 90 degrees మైనస్ ఐ. వాట్ ఈస్ సైన్ 90 మైనస్ ఐ? కాస్ ఐ. సో సైన్ టీటా విల్ బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ కాస్ ఐ. సో ఇప్పుడు మనం ఈ కండిషన్ పెడుతున్నాం ఇక్కడ, ఐ అన్నది గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ క్రిటికల్ యాంగిల్ అయ్యేటట్లు టీటాని మనం చూజ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ పంపించేటప్పుడు జాగ్రత్త పంపించాలి. ఏ యాంగిల్తో పడితే యాంగిల్తో పంపిస్తే ఏమవుతుంది మనకి అక్కడ లోపల టీఐఆర్ జరగదు. సో యూ నీడ్ టు చూస్ ద యాంగిల్ టీటా సచ్ దట్ ద యాంగిల్ హియర్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ క్రిటికల్ యాంగిల్. సపోజ్ ఇన్ ద ప్రీవియస్ ఎగ్జాంపుల్ కేసే తీసుకున్నాం, అది ఎంత ఉండాలి మనకు? గ్రేటర్ దాన్ 45 degrees ఉండాలి. ఇప్పుడు అది గ్రేటర్ దాన్ 45 degrees ఉంది. ప్రీవియస్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, దట్స్ ప్రీవియస్ ఎగ్జాంపుల్ విల్ టేక్. So we have taken the rarer medium is 1, anyway here also 1. So let's say denser medium will be is of root 2. Then critical angle em vachindi manaku? Critical angle will be sin inverse of 1 by root 2, that is we got as 45 degrees. So then substitute here, sin theta will be is equal to 1 by mu is 1 by root 2, sorry mu is root 2, refractive index of root 2 into sin of 45 degrees. sin 45 degrees అంతేనా? sin 45 degrees అంటే ఎంత వస్తుంది మనకు? 1 by root 2 అంటే sin theta is equal to ఎంత వచ్చింది అక్కడ? 1.
అంటే టీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు 90 degrees. అంటే అసలు ఇది పాసిబుల్ కేస్ కాదు కదా, ఎందుకంటే 90 degrees ఆల్మోస్ట్ ఇలా పడాలి, అది పాసిబుల్ కేస్ కాదు. అంటే ఇంకేదో సపోజ్ అక్కడ 60 degrees వచ్చింది అనుకో క్రిటికల్ యాంగిల్, అప్పుడు 60 degrees వస్తే ఏమొస్తుంది మనకు, ఇది 1/2 వస్తుంది. అంటే 1/2 అంటే 1/√2, టీటా విల్ బి 45 degrees అలా. సో అనదర్ ఎగ్జాంపుల్ వీ నీడ్ టు చూస్. సో లెట్స్ సే we choose another example will be refractive index of rarer medium 1 తీసుకుందాం. Let's say take the refractive index of denser medium is 2/√3. And it is 2/√3. అప్పుడు ఏమొస్తుంది మనకు, క్రిటికల్ యాంగిల్ విల్ బికమ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ రేరర్ బై డెన్సర్ అంటే √3/2. సో √3/2 ఎప్పుడు వస్తాయి, sin 60 √3/2. దెన్ వాట్ ఈస్ దట్ sin theta? సో sin theta విల్ బి ఈజ్ ఈక్వల్ టు 2/√3 ఇంటూ క్రిటికల్ యాంగిల్ ఎంత వచ్చింది 60. sin 60 అంటే ఎంత, మళ్ళీ √3 మళ్ళీ 1 వస్తుంది, అట్లా తీసుకోకూడదు, యూ డోంట్ టేక్ లైక్ దట్. సో వీ నీడ్ టు అడ్జస్ట్ ద వాల్యూస్, అంటే 1 కాకుండా ఉండాలి. అంటే దాని మీనింగ్ ఏంటి, దేన్ని అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది, ఇట్ ఈస్ నాట్ ద థింగ్స్ వీ నీడ్ టు అడ్జస్ట్. వీ నీడ్ టు అడ్జస్ట్ ద లోపల మెటీరియల్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. వీ నీడ్ టు అడ్జస్ట్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ లోపల. అందుకనే ఈ మెటీరియల్ ప్రిపేర్ చేసేటప్పుడే సో లోపల కోర్ మెటీరియల్ ఏమి ఉండాలి, దాన్ని సరౌండ్ చేసేటువంటి క్లాడింగ్ మెటీరియల్ ఏమి ఉండాలి అనేది మనం డిసైడ్ చేసుకుంటాం. ఓకేనా. సో ఇన్ ద గివెన్ ప్రాబ్లమ్ దే విల్ గివ్ అస్ వాట్ ఇస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ ఆఫ్ ద మెటీరియల్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మెటీరియల్స్ ఇలా ఉంటే అంటే క్రిటికల్ యాంగిల్ వస్తుంది, అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ గ్రేటర్ దెన్ క్రిటికల్ యాంగిల్ అయ్యే విధంగా మనం టీటాని చూస్ చేసుకోవాలి. ఓకేనా. దట్ ఈస్ ద ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఓకే.